హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మనీషా మిత్ర లక్ష్మి మెడలో తాళి కట్టిన విషయాన్ని పదే పదే గుర్తు చేస్తూ కార్ని చాలా స్పీడ్గా డ్రైవ్ చేస్తూ ఉంటుంది. ఇక అప్పుడు దేవి అని మనీషాని కార్ ఆపమని చెప్పి కార్లో నుండి కిందకు దిగేలాగా చేసి, ఏంటి మనీషా నువ్వు చేస్తుంది, కొంచెం ఉండుంటే ముగ్గురు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి అని చెప్పి అంటూ ఉంటే, అప్పుడు మనీషా కొత్తగా ప్రాణాలు పోవడం ఏంటంటే, ఎప్పుడైతే మిత్ర లక్ష్మి మెడలో తాళి కట్టాడో అప్పుడే నేను చచ్చిపోయాను, అక్కడున్న అగ్నిహోత్రంలో నా శవం కాలిపోయింది అని చెప్పి మనీషా ఆ విషయంగా మాట్లాడుతూ ఉంటే, ఏంటి మనీషా నువ్వు అనేది, మిత్ర నిన్ను వదిలేసినంత మాత్రాన నీ జీవితం అంతటితో ఆగిపోయినట్టేనా అని చెప్పి అనంత అంటూ ఉంటుంది. అవును మామ్, ఎందుకంటే మిత్రని నా జీవితం అని నేను ఇన్ని రోజులుగా అనుకున్నాను. అటువంటిది మిత్ర ఇలా చేస్తాడని నేను అస్సలు అనుకోలేదు. లక్ష్మి మీద అనుక్షణం నా కోపం రెట్టింపు అవుతూనే ఉంది. ప్రతి క్షణం లక్ష్మిని చంపాలన్నంత కోపం వస్తుంది అని చెప్పి మనీషా అంటూ ఉంటే, ఇక అప్పుడు దేవి అని, నాకు కూడా లక్ష్మి మీద కోపం ఉంది మనీషా. గుట్టుగా ఉన్న నా కూతుర్ని నలుగురిలో తలదించుకునేలాగా చేసింది, పరువంతా తీసేసింది. నేను మాత్రం లక్ష్మి మీద ప్రతీకారం తీర్చుకోలేక ఇలా ఉండిపోయానని చెప్పి దేవి అని అంటూ ఉంటే, ప్రతీకారం తీర్చుకోకుండా ఎందుకు ఉండాలంటే, ఇప్పుడే తీర్చుకుంటాను అని చెప్పి వెంటనే కారులో ఉన్న ఫోన్ తీసుకుని వచ్చి కొంతమంది రౌడీలకు ఫోన్ చేస్తూ ఉంటుంది. ఇక ఆ రౌడీలు, ఏంటి మేడం ఏదైనా బేరం వచ్చిందా, ఏం చేయాలో చెప్పండి అని అంటూ ఉంటే, మీరు డబ్బులు ఇస్తే ఏమైనా చేస్తారు కదా అని మనీషా అంటుంది. అవసరమైతే ప్రాణాలు కూడా తీస్తాం మేడం, ఏం చేయాలో చెప్పండి అని ఆ రౌడీలు అంటూ ఉంటే, మీరు ఒకరి ప్రాణం తీయాలి, ముందు అడ్వాన్స్గా కొంత అమౌంట్ని పంపిస్తాను, పని అయిన తర్వాత మిగతా అమౌంట్ని సెండ్ చేస్తాను అని చెప్పి మనీషా అంటూ ఉంటే, సరే మేడం అని చెప్పి వాళ్ళు అంటూ ఉంటారు. మిత్ర లక్ష్మిని కలిసి దిగిన ఫోటోని వాళ్ళకు పంపిస్తూ, చూడండి వీళ్ళిద్దరూ చింతలపల్లి వెళ్ళే రూట్లో కారులో వస్తూ ఉంటారు, ఆ అమ్మాయి ప్రాణాలు గాల్లో కలిసిపోయేలాగా చేయాలని చెప్పి మనీషా ఆ రౌడీలకు చెప్పడంతో, మీరు ఇక చెప్పారు కదా మేడం, అంతా మేము చూసుకుంటామని చెప్పి వాళ్ళు అంటూ ఉంటారు. మరోవైపు మిత్ర లక్ష్మి ఇద్దరూ కూడా కారులో వెళ్తూ ఉంటారు. లక్ష్మి ఏవో కబుర్లు చెబుతూ ఉంటే, ఇక అప్పుడు మిత్ర లక్ష్మి చేతిని ప్రేమగా పట్టుకుంటాడు. లక్ష్మి సిగ్గుపడిపోతూ ఉంటుంది. నేను నీకు థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను లక్ష్మి అని చెప్పి మిత్ర అంటూ ఉంటే, ఎందుకు మిత్ర గారు అని చెప్పి లక్ష్మి అంటుంది, ఇన్ని రోజులుగా నేను జీవితం అంటే సంపాదించడం, పైకి ఎదగడం అని మాత్రమే అనుకున్నాను, కానీ నువ్వు నా జీవితంలోకి వచ్చిన తర్వాతే జీవితం అంటే ఒక మనిషిని ప్రేమించడం, త్యాగం చేయడం, ఒకరి కోసం ఒకరు బతకడం అని తెలుసుకున్నాను. నువ్వు చేసిన త్యాగం వల్లే ఈరోజు సంజన మన కళ్ళ ముందు ఉంది. నిజానికి నువ్వు కుటుంబం కోసం ఎంతో చేశావు అని చెప్పి మిత్ర అంటూ ఉంటే, ఇక అప్పుడు లక్ష్మి, అదేంటి మిత్ర గారు అలా అంటారు, ఎప్పుడైతే మీరు నా మెడలో తాళి కట్టి మీ భార్యను చేసుకున్నారో అప్పుడే నేను మీ బాధ్యతతో పాటు కుటుంబ బాధ్యత కూడా తీసుకున్నాను. అందుకే కుటుంబానికి ఏ కష్టం వచ్చినా సరే దాన్ని తీర్చుదామని అనుకున్నాను అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. అది సరే, కానీ నేను ఒకవేళ మనీషా మెడలో తాళి కట్టుండుంటే నువ్వేం చేసేదానివి అని చెప్పి లక్ష్మిని మిత్ర అడుగుతాడు. ఇక అప్పుడు లక్ష్మి, మీరు మనీషా మెడలో తాళి కట్టరని నాకు తెలుసు మిత్ర గారు, ఎందుకంటే మీరు నన్ను తిట్టడం కోసం అని చెప్పి మీ దగ్గరికి రమ్మన్నారు. నిజానికి మీరు నన్ను తిట్టాలనుకుంటే మీ దగ్గరికి పిలవాల్సిన అవసరం లేదు కదా. అప్పుడే నాకు అర్థమైంది మీకు నా మీద కోపం కన్నా రెట్టింపు ప్రేమ ఉందని. అందుకే మనీషా మెడలో మీరు తాళి కట్టరని నేను ఫిక్స్ అయిపోయాను. అంత ధైర్యంగా పీటల మీద కూర్చున్నాను. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి, నాకు మరొక పెళ్ళి ఫిక్స్ అయిందని మీరు ఈర్ష్యపడ్డారు చూడండి, అప్పుడు మీరు భలే ముద్దనిపించారు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. మరి అప్పుడే ముద్దు పెట్టుకోవాల్సిందని చెప్పి మిత్ర అంటాడు. ఇక అప్పుడు లక్ష్మి, ముందు ముందు మన మధ్య ఈ ముద్దు ముచ్చట్లు ఎన్నో ఉంటాయిలేండి అని చెప్పి అంటూ ఉంటుంది. అమ్మో, నువ్వు పైకి అమాయకంగా కనిపిస్తావు, కానీ ఇటువంటి విషయాల్లో నాకంటే 4 ఆకులు ఎక్కువే చదివావు అని చెప్పి మిత్ర అంటూ ఉంటాడు. తర్వాత మిత్ర, ముందు ముందు నీకు థ్యాంక్స్ చెప్పే రోజులు చాలానే ఉన్నాయని నాకు అనిపిస్తుందని చెప్పి మిత్ర అంటూ ఉంటే, ఇక అప్పుడు లక్ష్మి, ప్రతిదానికి అలా థ్యాంక్స్ చెప్పుకుంటూ పోతే అప్పుడు అది భార్యాభర్తల బంధం అనరు,
జస్ట్ పసుపు దాడి బంధం అంటారు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. ఇక అలా మిత్ర లక్ష్మి ఇద్దరు కూడా ప్రేమగా కబుర్లు చెప్పుకుంటూ వెళ్తారు. మనం వెళ్ళబోయే రిసార్ట్ ఇంకా ఎంత దూరంలో ఉంది మిత్ర గారు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే, మనం వెళ్ళబోయేది ఫారెస్ట్ రిసార్ట్కి. డాడ్ మన కోసం ఎంతో స్పెషల్గా బుక్ చేశారు. నీతో ఇలా కబుర్లు చెబుతూ డ్రైవ్ చేస్తున్నాను కదా, ఎంత దూరమో కూడా తెలియడం లేదని చెప్పి మిత్ర అంటాడు. మరోవైపు అరవింద సిద్ధాంతి గారిని ఇంటికి పిలిపిస్తుంది. జయదేవ్ సిద్ధాంతి గారికి నమస్కారం చేసి కూర్చోమని చెబుతూ ఉంటారు. ఇక ఇంతలో అరవింద వచ్చి, సిద్ధాంతి గారు నేను చెప్పింది ఏం చేశారు, మిత్ర జాతకాన్ని పరిశీలించారా అని చెప్పి అడుగుతుంటే, మీరు చెప్పినట్టే మిత్ర గారి జాతకాన్ని పరిశీలించాను అరవింద గారు. మిత్ర గారి జాతకంలో ప్రయాణ గండాలు ఉన్నాయి. కొద్ది రోజుల పాటు ఏవైనా ప్రయాణాలు ఉంటే వాయిదా వేసుకోవడం మంచిదని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇక దాంతో అరవింద ఎంతగానో కంగారు పడిపోతూ ఉంటుంది. అసలు లక్ష్మి వల్ల మిత్రకు ఎటువంటి గండాలు వస్తాయోనని నేను కంగారు పడిపోతూ ఉంటే, కుంపటి తీసుకువచ్చి నెత్తిన పెట్టినట్టుగా మీరిద్దరూ వాళ్ళిద్దరిని హనీమూన్కి పంపించేశారు అని చెప్పి అరవింద జయదేవ్ మీద మండిపడుతూ ఉంటే, ఇకప్పుడు జయదేవ్ మళ్ళీ మొదటికొచ్చి అదే పాట పాడతావేంటి అరవింద, ఇంకా నీ కళ్ళు తెరుచుకోలేదా, లక్ష్మి వల్లే మిత్రకి గండాలు ఏర్పడుతున్నాయని నువ్వు ఇంకా నమ్ముతున్నావా, సిద్ధాంతి గారు స్పృహలో ఉండుంటే నీకు అన్ని నిజాలు తెలిసేవని చెప్పి జయదేవ్ అంటూ ఉంటాడు. కోడలి గురించి ఆలోచించండి, తన క్షేమం గురించి ఆలోచించండి, తప్పులేదు, కానీ కొడుకు గురించి కూడా కాస్త ఆలోచించండి అని చెప్పి అరవింద అంటూ ఉంటే, ఇకప్పుడు జయదేవ్ అంటే ఏంటి అరవింద నువ్వు అనేది, నా కొడుకు మీద నాకు ప్రేమ లేదా, నాకు వాడి మీద ప్రేమ ఉంది కాబట్టి వాడి సంతోషంగా ఉండాలని నేను కోరుకున్నానని చెప్పి జయదేవ్ అంటూ ఉంటాడు. వెంటనే మిత్రకు ఫోన్ చేసి వెనక్కి వచ్చేయమని చెప్పాలని అరవింద అంటూ ఉంటుంది. మిత్రకు ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటుంది. మిత్ర కార్ డ్రైవింగ్ చేస్తూ ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. హలో మిత్ర, నేను చెప్పేది వినిపిస్తుందా అని చెప్పి అరవింద అంటూ ఉంటే, ఏంటో చెప్పు మమ్మని మిత్ర అంటూ ఉంటాడు. ఇక సడన్గా సిగ్నల్స్ కట్ అవుతాయి. టైర్ పంచర్ అవ్వడంతో సడన్గా మిత్ర కార్ బ్రేక్ వేస్తాడు. ఇక దాంతో అరవింద కార్కి యాక్సిడెంట్ అయిందనుకొని మిత్ర అంటూ గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఇక ఇదంతా కూడా చాటుగా ఉండి మనీషా దేవి అని అనంత్ కూడా చూస్తూ ఉంటారు. మనీషా దేవి అని పక్కకు వెళ్ళి మాట్లాడుకుంటూ ఉంటే, ఇక అప్పుడు అరవింద్ అక్కకి ఏమైంది, ఎందుకు ఇంత కంగారు పడిపోతుంది, అసలైనా సిద్ధాంతి గారు ఏంటి అలా చెప్పారు, ప్రయాణ గండం ఉందంటున్నారేంటి అని చెప్పి దేవి అని అంటూ ఉంటే, ఆ సిద్ధాంతి గారు చెప్పిన గండం మన రౌడీల రూపంలోనే రాబోతుంది ఆంటీ అని చెప్పి మనీషా అంటూ ఉంటుంది. అరవింద ఆంటీ ఊహించింది నిజమే, మిత్రకి గండం రాబోతుంది, కానీ నిజానికి గండం రాబోయేది మిత్రకు కాదు లక్ష్మికి. ఈరోజు ఆ రౌడీల వల్ల లక్ష్మి ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయని చెప్పి అంటూ ఉంటే, నిజంగానే ఆ రౌడీలు లక్ష్మిని చంపేస్తారా అని చెప్పి దేవి అని అంటుంది. ఆ రౌడీలు మామూలు కాదంటే, డబ్బులు ఇస్తే ఏమైనా చేస్తారు, ఖచ్చితంగా లక్ష్మిని చంపేస్తారని మనీషా అంటుంది. ఇక అప్పుడు అనంత, మనీషా నువ్వు తప్పు చేస్తున్నావు, ఏరుకోరి ముళ్ళదారిని ఎంచుకుంటున్నావని చెప్పి అంటూ ఉంటే, మామ్ ఇక నీ ఉపన్యాసాలు ఆపుతావా, ఎప్పుడైతే మిత్ర లక్ష్మి మెడలో తాళి కట్టాడో నా గుండె 1000 ముక్కలైంది, ప్రతి ముక్క ప్రతీకారాన్ని కోరుకుంటుంది, నన్ను ఎవరు ఓదార్చరు కదా, అందుకే నా ఓదార్పుని నేనే వెతుక్కుంటున్నాను అని చెప్పి లక్ష్మి చావుతోనే నాకు ప్రతీకారం లభిస్తుందని చెప్పి మనీషా అంటూ ఉంటుంది. మరోవైపు మిత్ర లక్ష్మిలు వెళ్తున్న కార్ టైర్ పంచర్ అవ్వడంతో మెకానిక్ ఆ కార్ని రిపేర్ చేస్తూ ఉంటాడు. లక్ష్మి కంగారు పడిపోతూ ఉంటే, ఎందుకు లక్ష్మి అంత కంగారు పడిపోతున్నావు, జస్ట్ కార్ టైర్ పంచర్ అయింది అంతే కదా అని చెప్పి లక్ష్మి చేయి పట్టుకొని మిత్ర ఓదారుస్తూ ఉంటే, అసలు ఆయన మీరేంటి మిత్ర గారు, డ్రైవింగ్ చేస్తూ ఫోన్ మాట్లాడడం ఏంటి అని చెప్పి అంటూ ఉంటుంది. ఇంకోసారి ఇలా జరగదులే అని చెప్పి మిత్ర అంటూ ఉంటాడు. అరవిందకి ఫోన్ ట్రై చేస్తూ ఉంటే సిగ్నల్స్ లేకపోవడంతో మిత్ర అరవిందకి ఫోన్ చేయలేకపోతాడు. ఎందుకు ఇలా జరగడం నాకు అపశకనం లాగా అనిపిస్తుంది, మనం వెనక్కి వెళ్ళిపోదామని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే, డాడ్ అంత కష్టపడి మన కోసం రిసార్ట్ బుక్ చేస్తే నువ్వేంటి అలా అంటావు లక్ష్మి అని చెప్పి మిత్ర అంటాడు. ఇంతకీ మీరు ఎక్కడికి వెళ్తున్నారు సార్ అని చెప్పి మెకానిక్ అడుగుతాడు. ఫారెస్ట్లో ఒక రిసార్ట్ ఉంది కదా అక్కడికి వెళ్తున్నామని చెప్పి మిత్ర అనడంతో ఆ మెకానిక్ ఒక్కసారిగా షాక్ అవుతూ, ఈ టైంలో అక్కడికి ఎందుకు సార్, అక్కడ వెళ్ళే దారిలో క్రూర మృగాలు ఉంటాయి, చాలా ప్రమాదకరం, పైగా చీకటి కూడా పడుతుంది, దయచేసి అక్కడికి వెళ్ళకండి అని చెప్పి, పైగా కొత్తగా పెళ్ళైనట్టుందని చెప్పి అతను హెచ్చరిస్తూ ఉంటే లక్ష్మి కంగారు పడిపోతూ ఉంటుంది. మిత్ర గారు దయచేసి మనం వెనక్కి వెళ్ళిపోదామని చెప్పి లక్ష్మి కంగారు పడిపోతూ ఉంటే, ఇక అప్పుడు మిత్ర, అసలు నిన్ను సలహా ఎవరు అడిగారు, నీ పన్ను చూసుకో అని చెప్పి ఆ మెకానిక్ని తిట్టి, లేదు లక్ష్మి
మనం ఆ రిసార్ట్కే వెళ్తున్నామని చెప్పి మిత్ర పట్టుబడుతూ ఉంటాడు. తర్వాత మిత్ర ఆ మెకానిక్కి డబ్బులు ఇచ్చేయడంతో మెకానిక్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. లక్ష్మిలో మాత్రం కంగారు మొదలవుతూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకున్న. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.